హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ హేమంత్ మళ్ళీ వచ్చేసాను. లాంగ్ టైం కదా, చాలా రాక. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే నీ పెయిన్, ఓకే, అండ్ జాయింట్ పెయిన్స్ అలా ఉంటాయి కదా. సో వాళ్ళకి ఒక ప్రోడక్ట్, ఒకటి కాదు చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో లేట్ ఎందుకు అయిందంటే అన్నిటి గురించి తెలుసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు కాల్స్ చేసి వర్క్ని తగ్గించేస్తారు. సో అందుకని లేట్ అయింది. సో నో ఇష్యూస్. ఇప్పుడు అన్ని టైం టు టైం అప్డేట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ తనకి ఏంటంటే ప్రాబ్లం నీ పెయిన్, అంటే మనకి ఉంటుంది కదా కాళ్ళ నొప్పి, దానికి ఏ ప్రోడక్ట్స్ తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 టైప్స్ చెప్తాను. ఎలా అంటే ఒకటి మన రెమెడియల్, అంటే మన ఇంట్లో ద్వారా మనం చేసుకునేటట్టు, ఇంకోటేమో ఫార్వర్డ్ దాంతో చెప్తాను. ఓకే, 2 టైప్స్గా మీరు చేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో దానికి వస్తుందో లేదో నాకు తెలియదు. ఓకే, అండ్ రావచ్చు, కాకపోతే దానిలో ఒకటే ఇంగ్రీడియంట్ ఉంది. సో మిగతా అన్ని మళ్ళీ ఫర్దర్గా కొనుక్కోవాలి. అందుకే ఓకేనా. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అండ్ ప్రోడక్ట్ గురించి చెప్పేద్దామా. సో దానికల్లా మీరు చేయాల్సింది ఏంటంటే కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, దాన్ని బ్లాక్ చేసేయండి. తర్వాత అలాగే దాన్ని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దాని తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఒక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరికైనా యూజ్ అవుతాయి, వాళ్ళకి షేర్ చేయండి. ఓకేనా, అంటే నీ పెయిన్కి సంబంధించిన వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏం తీసుకోవాలి అంటే, సో ఫస్ట్ వచ్చేసి ఆర్టిక్ హెచ్ఏ అండి. ఆర్టిక్ హెచ్ఏ ఇందులో ఏముంటుంది, ఆర్టిక్ హెచ్ఏ గురించి కంప్లీట్గా ఒక డీటెయిల్గా ఒక వీడియో చేశాను. సో మీ డిస్క్రిప్షన్లో కావాలంటే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, లేకపోతే ఇక్కడ వస్తుంది వీడియో. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడొచ్చు. సో మనం ఆర్టిక్ హెచ్ఏ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము అక్కడ. సో మీరు చూడొచ్చు. ఆర్టిక్ హెచ్ఏ ఏంటంటే అండి, ఒక పసుపు అండ్ అల్లం నూనె, ఓకే, ఈ రెండింటితో కలిపి చేసిందే ఇది. సో ఇలా తయారు చేస్తారనమాట ఈ ప్రోడక్ట్ అనేది. సో దాంతో జరిగింది. ఇంకోటి, దీన్ని మనము డైలీ 2 పిల్స్ తీసుకోవాలి. ఫస్ట్ పిల్ వచ్చేసి ఏది తినకూడదండి. ఓకే, ఏమి తినకూడదు. ఎలా వాడాలంటే దీన్ని ఏమి తినకూడదు, తినకుండా చేయాలి. మార్నింగ్ కడుపుని లేవగానే మీరు వాటర్ తీసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత దీన్ని మీరు ఇది జెల్లీ ఏదైతే ఉందో దాన్ని మీరు తీసుకుంటే మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. అంటే మీకు మంచి తొందరగా రిజల్ట్స్ అనేవి వస్తుంది. లేదు నేను తిన్నాక చేసి అలా చేస్తే మీకు రిజల్ట్స్ అనేది తొందరగా రాదు. ఇట్ మే టేక్ కొంచెం లాంగ్ టైం తీసుకోవచ్చు, కానీ పనిచేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది చూసారు కదా, కనబడుతుందా? ఓకే, మన అలోవెరా జ్యూస్ అండి. ఇప్పుడు మనకి చాలా టైప్స్ ఉన్నాయి మన దాంట్లో, సో ఫ్లేవర్స్ అనేవి. సో అందులో మనకు 4 to 5 ఫ్లేవర్స్ ఉన్నాయి. సో అందులో మీరు ఏం తీసుకుంటారంటే ఒక పీచ్ తీసుకోండి. ఒక పీచ్ ఫ్లేవర్ ఉంది కదా అది తీసుకోండి, లేదంటే నార్మల్ ఫ్లేవర్ ఉంది కదా అది తీసుకోండి. మెయిన్లీ పీచ్ ఫ్లేవర్ తీసుకుంటే బెనిఫిట్ మీకు, ఎందుకంటే మీకు కొంచెం టేస్టీగా ఉంటుంది కాబట్టి యూ కెన్ టేక్ మోర్. సో పీచ్ ఫ్లేవర్ అనేవి ఒక 3 తీసుకోండి. ఆర్టిక్ హెచ్ఏ ఒకటి తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో హీట్ జెల్ ఒకటి, ఎంఎస్ఎం జెల్ ఒకటి ఉంది. ఈ రెండింటిని కూడా మీరు తీసుకోవాలి. సో ఈ మొత్తం ఈ సెట్ అనేది మీరు తీసుకోవాలి. ప్లస్ ఆర్జీ ప్లస్, ఓకే, ఆర్జీ ప్లస్ తీసుకోపోయినా పర్లేదు, ఇలా కూడా మీరు వాడచ్చు. సో ఆర్జీ ప్లస్ తీసుకోపోయినా అది మీ ఇష్టం. సో ఏంటంటే అదొక స్ట్రెంగ్త్ కోసం మీకు తీసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అనిపిస్తే ఇవి తీసుకోండి, పర్లేదు. ఇవి కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ మీరు 1 monthలో కంప్లీట్ చేయాలి. అర్థమైందా? ఇవన్నీ మీరు ఒక 1 monthలో కంప్లీట్ చేయాలి. ఈ 1 monthలో వాడిన తర్వాత మీకు ఒక రిజల్ట్ ఉంటుంది. సో ఫస్ట్లో మీ రిజల్ట్ మీరు చూసుకోండి, దాని తర్వాత వచ్చిన రిజల్ట్ మీరు చూసుకోండి. సో దాన్ని బట్టి మీకు ఒక రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత మీకు తెలుస్తుంది. సో ఇప్పటికి మనకి ఏంటి డిఫరెంట్ అని. సో లెగ్ పెయిన్ దగ్గర కానీ జాయింట్ దగ్గర కానీ మీకు తెలుస్తుంది. ఓకేనా. అప్పుడు మీరు సెకండ్ మంత్కి ఏం వాడాలి అనేది చెప్తాను మళ్ళీ. సో ఫస్ట్ మంత్ని వీటిని ఎలా వాడాలి. సో ఇవి డైలీ 2 తీసుకోవాలి. సో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. ఈవినింగ్ అంటే మనము ఓకే డిన్నర్ టైంలో, ఆ టైంకి అప్పుడు కానీ మనం ఒక 4 o'clockకి ఆ టైం అనుకోండి. అప్పుడు మీరు ఏం తినకుండా అంటే అప్పటికి మొత్తం బాడీలో ఏం తినకుండా, అంటే మీరు లంచ్ టైం తింటారు, లంచ్ తర్వాత మళ్ళీ బ్రేక్ ఉంటుంది కదా మన స్నాక్స్ టైం, ఆ టైంలో ఏం తినకుండా అప్పుడు తీసుకోండి. అండ్ మార్నింగ్ తీసుకోండి, ఎప్పుడైతే పరకడుపున లేస్తారో అప్పుడు కొంచెం వాటర్ తీసుకొని క్లియర్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ డ్రింక్స్ ఉన్నాయి కదా అలోవెరా జెల్, ఇవి ఆ డ్రింక్స్ ఎలా తీసుకుంటారంటే మీరు క్వాంటిటీ ఇంత క్వాంటిటీ అని చెప్పి తీసుకోండి. ఎలా అంటే ఇంత ఎంఎల్ డైలీ మీరు ఇంత ఎంఎల్ అనేది తీసుకోండి. ఎలా అంటే మీకు 3 bottles ఇచ్చాం కదా, దాన్ని 1 monthలో వచ్చేలాగా
రోజుకి ఇంత ఎంఎల్ అనేది తీసుకోండి. సో దాని మినిమం మీరు దీన్ని వాటర్లో కలుపుకొని తాగుతున్నారంటే దానివల్ల రిజల్ట్ రాదు, మీరు డైరెక్ట్గా తీసుకోండి. ఓకే, మీరు దాన్ని డైరెక్ట్గా తీసుకోండి. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆ పసుపుది అయిపోయిన తర్వాత మీరు దాని తర్వాత దీన్ని తీసుకోండి, మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి జెల్స్ ఉన్నాయి కదా, ఇవి హీట్ జెల్ అండ్ ఎంఎస్ఎం జెల్. దీన్ని ఎలా వాడాలంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు సొంతంగా రాసుకుంటున్నారు. మీరు రాసుకోకండి, మీరు వేరే వాళ్ళతో రాయించుకోండి. ఎలా అంటే ఇది సర్కిల్ కాదు, అంటే మనకి క్లాక్ అంటే ఇప్పుడు ఇలా సర్కిల్గా తిరుగుతుంది, అలా కాదు. యాంటీ క్లాక్ వైజ్ కాదు, అంటే గడియారం మనకి ఇలా తిరుగుతుంది అనుకోండి, మీరు ఇలాగా రాయాలి. ఓకే, మీరు ఇలా రాయకుండా ఇలా రాయండి, ఆ ప్లేస్లో రాయండి. ఈ ఎంఎస్ఎం జెల్ కానీ హీట్ జెల్ కానీ ఎలా పనిచేస్తుందంటే మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ మీకు జాయింట్స్ లోపలికి, అంటే మీ మొత్తం లోపలికి వెళ్ళి స్లోగా రికవరీ చేస్తుంది, ఫాస్ట్ రికవరీ మాత్రం చెయ్యదు. సో మీరు ఫాస్ట్ రిజల్ట్స్ కోసం చూసుకుందాం అనుకుంటే ఇక్కడికి రాకండి, స్లో రిజల్ట్స్ ఉంటుంది అండ్ ఆయుర్వేదిక్ ఉంటుంది అనుకోండి, అంతా. ఓకే, ఇది మొత్తం ఒక సప్లిమెంట్స్, ఈ సప్లిమెంట్స్ తోటి మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇట్స్ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి మీకు కొంచెం రేట్లు కూడా ఎక్కువ ఉంటుంది. సో దాని బడ్జెట్ మీరు ఫేస్ చేసుకోగలుగుతానంటే యూ కెన్ టేక్ ఇట్, బట్ రిజల్ట్స్ స్లోగా వస్తుంది కానీ బెస్ట్ రిజల్ట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్, సెకండ్ మంత్కి వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే మీరు ఆర్టిక్ సి ఉంటుంది. ఆ ఆర్టిక్ సి అనేది మీరు ఫస్ట్ మంత్లో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అది ఆర్టిక్ సి అనేది మన డైలీ ఫుడ్ వైజ్గా తీసేసుకోవచ్చు, మీకు ఏం ప్రాబ్లం ఉండదు. మార్నింగ్ తీసుకుంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎందుకంటే ఆర్టిక్ సి అనేది మనకి డాక్టర్స్ కూడా చెప్పింది ఏంటంటే మన డైలీ ఫుడ్స్లో దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తీసుకోవచ్చు, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్లో కూడా మీరు తీసుకోండి. సెకండ్ మంత్లో ఏం చేస్తారంటే మీకు సెకండ్ మంత్లో వేరేది ఉంటుంది, మన హెచ్ఏనే వాడండి, అప్పుడే హెచ్ఏ వాడండి, లేదంటే ఇంకో ఉంటుంది ప్రోడక్ట్, అది మీకు మళ్ళీ మీకు ప్రోడక్ట్ గురించి చెప్తాను, దాని గురించి. ఆర్టిక్ హెచ్ఏ ఒకటి అండ్ మన ఆర్టిక్ సి ఒకటి, సారీ యాక్టివ్ హెచ్ఏ ఒకటి, ఆర్టిక్ సి ఒకటి మీరు తీసుకోండి. అండ్ దాంతోపాటు మనకి 5 ఈసారి డ్రింక్స్ తీసుకునేటప్పుడు 5 తీసుకోండి. అలాగే మనకు ఉన్నాయి కదా ఈ జెల్స్ అనేవి, అవి కూడా తీసుకోండి. సో ఇదే రిపీట్ చేయండి అప్ టు 3 months ఆర్ 2 months. ఓకే, 2 monthsలో రిజల్ట్స్ వచ్చితే ఓకే, లేకపోతే కొంచెం మనకి ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలనుకుంటే నెక్స్ట్ మంత్ తీసుకోండి. ఎందుకంటే అన్ని ఒకటేసారి తీసుకుంటే మీకు కూడా ఇబ్బంది. అందుకే నేను 1 month ప్యాక్లా తీసుకోండి, దాన్ని వాడుతూ రిజల్ట్స్ని మీరు పొందండి. ఓకేనా. సో ఇంకోటి చెప్పాను కదా, హోమ్ రెమెడీస్ వాడి కూడా మనం రికవరీ చేసుకునే ఆప్షన్ ఉంటుందని. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టిక్ హెచ్ఏ వాడుతున్నాం కదా, ఆ ఆర్టిక్ హెచ్ఏ దగ్గర మీరు ఏం తీసుకుంటారంటే పసుపు ఇంకా అల్లం నూనె. మీకు వీలైతే మీ అల్లము ఇంకా పసుపు ఏదైతే ఉందో మీ ఇంట్లో ఉండేది, అల్లంతో నూనె ఉంటే అల్లం నూనె ఇంకా పసుపు తీసుకొని మీరు దాన్ని కొంచెం గోరెచ్చిన వాటర్లో కలుపుకొని మార్నింగ్ తీసుకోండి, మార్నింగ్. సో దానివల్ల కూడా మీకు నీ ప్రాబ్లమ్స్లో కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఆ పెయిన్ దగ్గర రిలీఫ్ కావాలి అనుకున్న మనకు ఆ జెల్ వాడడానికి మాత్రం మళ్ళీ ఇందుకే రావాలి. సో ఫాస్ట్ రికవరీ కావాలంటే కొంతమంది జెండు బొమ్మ పెడతారు, సో పెట్టొచ్చు అండ్ నో ఇష్యూస్. కాకపోతే చాలా మందికి అది పడవు, దానివల్ల ఎలర్జీస్ అలాంటివి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అలా అని చెప్తున్నాను. సో అది ఫాస్ట్ రిజల్ట్ ఉంటుంది, కాకపోతే తర్వాత మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది. సో అది ఒక 5 minutes వరకు, ఆ 10 minutes వరకు మనకి రిలీఫ్ వస్తుంది, తర్వాత మనకి ఆ రిలీఫ్ అనేది పోతుంది. సో అలాంటి రిలీఫ్ మనకు వద్దు, పోతే ఒకటేసారి మెల్లమెల్లగా మొత్తానికి పోవాలి కాబట్టి సో అందుకే ఈ ప్రోడక్ట్స్ అనేవి మనం తీసుకుంటున్నాం. ఓకేనా. అండ్ ఇదండి మొత్తం, ఈ ప్రోడక్ట్స్ వాడితే మీకు కాళ్ళ నొప్పులు అనేటికి ఒక మంచి సొల్యూషన్ అనేది వస్తుంది. ఇది ఎవరైనా వాడారా అంటే ఆఫ్ కోర్స్ 2021లో ఒక పెద్ద ఆయన వాడారు అండ్ రీసెంట్గా ఒక ఆయన కూడా వాడారు. సో తన రిజల్ట్స్ మాత్రమే ఇక్కడ చెప్తున్నాం, అందుకే రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్దామన్నట్టుగా నేను ఇంతకుముందు ప్రోడక్ట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే దీనివల్ల ఉపయోగం ఉంది అని చెప్పాను కానీ రిజల్ట్స్ వచ్చినాయి అని చెప్పలేదు. అందుకే ఈసారి నీ పెయిన్ అంటే రిజల్ట్ వచ్చింది, సో ఇలా వాడారు. సో వాళ్ళకి ఏంటంటే బాగా పెయిన్స్ వల్ల రిలీఫ్ వచ్చింది. ఓకే, వాళ్ళు ఓకే అర్థమైంది. సో ఏంటంటే కొంతమంది డాక్టర్స్ని అడిగి కొంతమంది ఇబ్బంది పడి ఒక దగ్గర లాస్ అయ్యారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇది వాడడం జరిగింది. అందుకు అంటే వాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే డాక్టర్ చెప్పారని చెప్పి వేరే వాడారు, సో దానివల్ల తగ్గలేదు అనమాట. సో వాళ్ళు ఎందుకు మనం అక్కడ పోగొట్టాం కదా, వై కాంట్ వి ట్రై దిస్ వన్, అంటే ఇది కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ట్రై చేశారు, వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, దే ఆర్ హ్యాపీ. సో మీకు కూడా ఎవరైనా సరే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, లేదా ఒకవేళ మీరు కూడా ఆర్డర్ పెట్టాలి, నేను ఇది కొనుక్కోవాలి అనుకుంటే మీరు కన్ఫర్మ్గా మెసేజ్ చేయండి, మీరు కమెంట్ చేయండి, నేను మీకు ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ దానికి వీడియో అనేది మీకు లింక్ పెడతాను. సో యాజ్ యూజువల్గా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, మీరే ఓన్గా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. వీడియో ఇక్కడ దాకా ఓకేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంకెలాంటి ప్రాబ్లమ్స్కైనా మీకు ఫర్వర్లో ప్రోడక్ట్స్ కావాలనుకున్నా మీరు జస్ట్ కమెంట్ చేయండి,
మీకు కంప్లీట్ డీటెయిల్గా నేను ఇప్పటి నుంచి మొత్తం వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. సో ఆల్మోస్ట్ అన్నిటికీ వీడియోస్ రెడీ చేశాను. సో ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మీరు కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేటెడ్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.